ప్రియ సోదరీ సోదరులారా, రాజుల మొదటి గ్రంథం మీరు వినబోతున్నారు. మొదట బైబిలు వాక్య భాగం వినండి. తరువాత దాని వెంట వ్యాఖ్యానం వింటారు. బైబిలు సత్యాలను జీవితాలకు అన్వయించుకోండి. మొదటి వచనం నుండి వినండి. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా, సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినా అతనికి వెట్ట కలగలేదు. వారు ఇశ్రాయేలీయుల దేశం దిక్కులన్నిటా తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెదికి అబీషగు అనే షూనేమీయురాలిని చూచి రాజు వద్దకు తీసుకొని వచ్చారు. ఈ చిన్నది బహు చక్కనిది గాని రాజు ఆమెను కూడలేదు. అదోనీయా హగ్గీతు కుమారుడు. అతడు గర్వించిన వాడై నేనే రాజును అవుతాననుకొని రథాలను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరుగెత్తటానికి 50 మంది మనుష్యులను ఏర్పరచుకున్నాడు. అతని తండ్రి అతనికి నొప్పి కలుగ చేయలేదు. ఈలాగున ఎందుకు చేస్తున్నావని ఎప్పుడూ విచారించనూ లేదు. చూడడానికి అతడు బహు సౌందర్యము గలవాడు. అబ్షాలోము తరువాత పుట్టినవాడు. అతడు యోవాబుతో అబ్యాతారుతో ఆలోచన చేశాడు. వారు అదోనీయా పక్షము వహించి అతనికి సహాయం చేశారు. కాని యాజకుడైన సాదోకు, బెనాయా, ప్రవక్త అయిన నాతాను, షిమి, రేయి, దావీదు యొక్క శూరులు అదోనీయాతో కలిసి కొనలేదు. అదోనీయా జోహెలేతు అనే బండ దగ్గర గొర్రెలను, ఎడ్లను, కొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులైన తన సహోదరులందరినీ, యూదావారైన రాజసేవకులందరినీ పిలిపించాడు. కాని నాతాను ప్రవక్తను, బెనాయాను, దావీదు శూరులను, తన సోదరుడైన సొలొమోనును పిలువలేదు. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బత్షెబతో అన్నాడు, హగ్గీతు కుమారుడైన అదోనీయా ఏలుతున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన ఏలినవాడైన దావీదుకు తెలియదు. కాబట్టి నీ ప్రాణమును, నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకోటానికి నేను నీకొక ఆలోచన చెప్తాను, విను. నీవు దావీదు రాజు వద్దకు పోయి అడుగు, రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నీ వెనుక ఏలేవాడై నీ సింహాసనం మీద ఆసీనుడవుతాడని నాకు నీవు ప్రమాణపూర్వకంగా సెలవిచ్చావే, అననీయా ఏలుతూ ఉండడమేమిటి? రాజుతో నీవు మాట్లాడుతూ ఉండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరుస్తాను. బత్షెబ గదిలో ఉన్న రాజు వద్దకు వచ్చింది. రాజు బహు వృద్ధుడైనందున షూనేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టుతూ ఉన్నది. బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారం చేసింది. నీ కోరిక ఏమని అడిగాడు రాజు. ఆమె మనవి చేసింది, నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని చెప్పి నాకు ప్రమాణం చేశావు. అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలేవాడై నా సింహాసనం మీద ఆసీనుడవుతాడని సెలవిచ్చావే. ఇప్పుడైతే అదోనీయా ఏలుతున్నాడు. ఈ సంగతి రాజువైన నీకు తెలియదు. అతడు బలి అర్పించి రాకుమారులందరినీ, యాజకుడైన అబ్యాతారును, సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించాడు. సొలొమోనును పిలువలేదు. రాజా, నీ తరువాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడవుతాడో దానిని గూర్చి ఇశ్రాయేలీయులందరూ కనిపెట్టుకొని ఉన్నారు. రాజా, నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తరువాత నేను, నా కుమారుడైన సొలొమోను అపరాధులముగా ఎంచబడతాము. ఆమె రాజుతో మాట్లాడుతున్నప్పుడు నాతాను ప్రవక్త లోపలికి వచ్చాడు. ప్రవక్త అయిన నాతాను వచ్చాడని సేవకులు రాజుకు తెలియచేశారు. అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారం చేసి సాష్టాంగపడి అన్నాడు, రాజా, అదోనీయా నీ తరువాత ఏలికయ్యై నీ సింహాసనం మీద కూర్చుంటాడని నీవు సెలవిచ్చావా? ఈ దినమున అతడు పోయి బలి అర్పించి రాకుమారులందరినీ, సైన్యాధిపతులను, యాజకుడైన అబ్యాతారును పిలిపించాడు. వారు అతని సన్నిధిలో అన్నపానములు పుచ్చుకుంటూ రాజైన అదోనీయా చిరంజీవి అవునుగాక అని పలుకుతున్నారు. అయితే నన్ను, సాదోకును, బెనాయాను, సొలొమోనును అతడు పిలిచినవాడు కాడు.
నీ తరువాత నీ సింహాసనం మీద ఎవడు ఆసీనుడై ఉంటాడో అది నాతో చెప్పకుండా ఉంటావా? ఈ కార్యము రాజువైన నీ సెలవు చొప్పున జరుగుతున్నదా? దావీదు బెత్షెబను పిలువమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలువబడింది. 1 రాజులు 1 అధ్యాయం 28వ వచనం వరకు వచ్చాము. ఇప్పుడు వివరణ వినండి. అదోనీయా తిరుగుబాటు చేస్తున్నాడు. సమూయేలు గ్రంథానికిది కొనసాగింపు. రాజు వృద్ధుడైపోయాడు. అదోనీయా దావీదు కుమారులలో ఒకడు. అతడు సింహాసనం ఎక్కటానికి తాపత్రయపడుతున్నాడు. నాతాను బత్షెబ ఏకీభవించి ఈ విషయమై రాజుతో మాట్లాడుతున్నారు. సొలొమోనును రాజుగా చేయడానికి దావీదును ఒప్పిస్తున్నారు. దావీదు చాలా పెద్దవాడైపోయాడు. అతనికి తోడు కావాలి. అదోనీయా ఇదే అదను అనుకొని తానే రాజునని ప్రకటిస్తున్నాడు. కాని అది దేవుని చిత్తం కాదు. కుట్రలు, రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇంతకు అదోనీయా ఎవరు? ఇతడు దావీదుకు పుట్టిన 4వ కుమారుడు. హెబ్రోనులో ఉండగా పుట్టాడు. ఇతని తల్లి పేరు హగ్గీతు. ఈ పేరుకు అర్థం పండుగ. హగ్గీతు దావీదు భార్యల్లో ఒకతే. అదోనీయా తనను తాను హెచ్చించుకుంటున్నాడు. ఇలాంటి వారిని గురించి లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం ఏమంటుందో వినండి. తనను తాను హెచ్చించుకునే ప్రతివాడు తగ్గించబడతాడు. తనను తానే తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. అదోనీయా విషయంలో ఇదే జరిగింది. ఇతడు చాలా గర్విష్టి, అతిశయంతో విర్రవీగుతాడు. ఇతనిలో అబ్షాలోము లక్షణాలున్నాయి. అబ్షాలోములాగే ఇతడు కూడా తిరుగుబాటు లేవతీయటంలో ఆరితేరినవాడు. దావీదు తన పిల్లలను క్రమశిక్షణలో పెట్టలేదు. దావీదు కుటుంబ జీవితం అంతఃకలహాలతో నిండిపోయింది. అదోనీయా ఈ పరిస్థితులను ఆసరాగా తీసుకొని రెచ్చిపోయాడు. దావీదు అదోనీయాను ఎన్నడూ గద్దించలేదు. అతడు చేసే అల్లరి చూచి చిరునవ్వు నవ్వి ఊరుకునేవాడు. ఇప్పుడు అదోనీయా ఏకు మేకయ్యాడు, కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. యోవాబు ఎన్నో సంవత్సరాలుగా దావీదు కొలువులో ఉండి సేవ చేశాడు. ఇప్పుడు యోవాబు అదోనీయా పక్షాన చేరాడు. దావీదు వృద్ధుడైపోయాడు. కొద్ది రోజుల్లోనే చనిపోతాడు. అందుచేత యోవాబు కాబోయే రాజని చెప్పి అదోనీయా ప్రక్కన చేరాడు. యోవాబు దావీదుకు ఎంతో విశ్వాసపాత్రుడు. కాని యోవాబుకు సొలొమోను మీద కంటే అదోనీయా మీద అభిమానం ఎక్కువ. దావీదు అబ్షాలోమును తన వారసునిగా ఊహించాడు. ఇప్పుడు అదోనీయా సింహాసనం ఎక్కటానికి ప్రయాసపడుతున్నాడు. అదోనీయా అచ్చం అబ్షాలోము లాంటివాడే. అదోనీయా విందు చేస్తున్నాడు. అందరికీ భోజనాలు పెడుతున్నాడు. ఈ విధంగా అందరినీ తన వైపు త్రిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తానే రాజునని ప్రకటిస్తున్నాడు. అదోనీయాలో పదవీ కాంక్ష పరవళ్లు తొక్కుతున్నది. అదోనీయా సొలొమోను కంటే పెద్దవాడు. అందుచేత తనకే రాజ్యాధికారానికి హక్కు ఉన్నది అనుకుంటున్నాడు. అబ్షాలోము ఎలాగూ లేడు. ఇక తనదే రాజ్యం. రాకుమారులకు ఆహ్వానం పంపాడు. కాని సొలొమోనును మాత్రం తప్పించాడు. అదోనీయాకు తెలుసు నాతాను ప్రవక్త బత్షెబ పక్షాన ఉన్నాడు. దావీదు చేసిన పాపం విషయంలో అతణ్ణి పశ్చాత్తాపానికి నడిపించిన ప్రవక్త నాతాను. బత్షెబ ఎవరు? సొలొమోను తల్లి. అదోనీయా చేస్తున్నది దావీదుకు బొత్తిగా తెలియదు. తండ్రి వెనుక ఈ కార్యక్రమమంతా తలపెట్టాడు అదోనీయా. నాతాను బెత్షెబకు కర్తవ్యం ఉపదేశించాడు. దావీదు అంతకు ముందే ఎప్పుడో బెత్షెబకు వాగ్దానం చేశాడు. బెత్షెబకు పుట్టిన మొదటి కొడుకు చనిపోయాడు. ఆ తరువాత సొలొమోను పుట్టాడు. నీ కడుపున పుట్టిన సొలొమోనే నాకు వారసుడు, అతడే నా సింహాసనమెక్కుతాడు అని దావీదు బెత్షెబకు మాట ఇచ్చాడు. అయితే ఈ సంగతి దావీదు పట్టించుకోవటం లేదు. అదోనీయా రెచ్చిపోతున్నాడు. అసలు రాజుకు సొలొమోను సింహాసనం ఎక్కటం ఇష్టమవునా కాదా అని అనుమానం కలుగుతున్నది. గనుక బెత్షెబ, రాణి మేలుకో, పద రాజు దగ్గరికి, జరుగుతున్నదంతా దావీదుకు పూసగుచ్చినట్లు చెప్పు,
నీవు చెప్పిందాన్ని నేను రాజు సమక్షంలో సమర్థిస్తాను అంటూ ఆమెను నాతాను పురికొల్పాడు. అంతకు ముందు కొన్ని రోజులుగా దావీదు బెత్షెబను చూచి ఉండలేదు. నాతాను చెప్పినట్లే బెత్షెబ చేసింది. నిజమే, దావీదు తన వారసుడి విషయంలో నిర్లిప్తంగా ఉన్నాడు. అదోనియా మంచి వ్యక్తిత్వం గల యువకుడే. అనేకులు అతడంటే ఇష్టపడుతున్నారు కూడా. నాతాను బెత్షెబా కలిసి వృద్ధరాజును నిలదీసి అడుగుతున్నారు, రాజా, ఇది చెప్పు, నీవు నిజంగా అదోనియా రాజవ్వాలని కోరుతున్నావా, లేక సొలొమోనును కోరుతున్నావా? అసలు ఈ సంగతి దావీదుకు తెలియనే తెలియదు. దావీదు బత్షెబతో సొలొమోనును గురించి మాట్లాడేటప్పుడు నీ కుమారుడు అంటున్నాడు, మన కుమారుడు అనటం లేదు. సొలొమోనును గురించి దావీదుకు అంతగా మమకారం ఉన్నట్లు కనపడదు. బత్షెబా దావీదులకు చాలా విషయాలలో ఏకాభిప్రాయం ఉన్నట్లు తోచదు. గమనించారా? దావీదుకు దేవుని యందు ఎంతో విశ్వాసమున్నది. తన హయాములో దేవుణ్ణి మహిమపరిచాడు, నిజమే. కాని వృద్ధాప్యంలో రాజకీయాలు అంతఃకలహాలుగా పరిణమించాయి. దావీదు కాలంలో యూదా, ఇశ్రాయేలు అంతా ఒకే రాజ్యమై వెలుగొందింది. అది సువర్ణయుగం. అయితే ఆ రాజ్యం రెండుగా విభజింపబడబోతున్నది. రాజ్య వైభవం గతించింది. పరోక్షంగా దేవుని ప్రజల మధ్య విగ్రహారాధన చోటు చేసుకున్నది. వారు దేవునికి విధేయులు కాలేదు. అందుకే ఈ అగచాట్లు ప్రాప్తించాయి. నాడు నేడు అదే ప్రమాదం అందరికీ కలుగుతూనే ఉంది. అసూయ, అధికార వ్యామోహం, కుటుంబ సంబంధాలలో విశ్వాసహీనత, వేషధారణ మొదలైన బలహీనతలు ఎక్కువగా కానవస్తున్నాయి. అదోనియా దావీదుకు 4వ కొడుకు. దావీదు తరువాత రాజు కావలసిన వాడు అంటే అది సహేతుకంగా తోస్తుంది. అందరికంటే పెద్దవాడు అమ్నోను. ఇతణ్ణి తన సోదరుడు అబ్షాలోము చంపేశాడు. తరువాత దానియేలు, ఇతడు చనిపోయాడు. అబ్షాలోము యుద్ధంలో చనిపోయాడు. దావీదుకు తెలియకుండానే అకస్మాత్తుగా సింహాసనము ఎక్కాలని అదోనియా త్వరపడ్డాడు. అదోనియా సొలొమోను విషయంలో భయపడిన మాట వాస్తవమే. అందుకే అతణ్ణి విందుకు పిలవలేదు. ఎంత ఉపాయంగా ప్రయత్నించినా అదోనియా కృషి ఫలించలేదు. తనను తాను హెచ్చించుకొని అదోనియా అపజయానికి గురి అయ్యాడు. ఈ సందర్భంలో మా శ్రోతలు కొన్ని ముఖ్య విషయాలు గుర్తించాలి. దావీదు, సమూయేలు వంటి భక్తిగల నాయకులు జాతి శ్రేయస్సు కోసం ఎంతో పాటుపడ్డారు. కానీ వారి కుటుంబ సమస్యలు చాలా క్లిష్టతరమై, జటిలమై వారికి ఆందోళన కలిగించాయి. తమ పిల్లలను అదుపులో పెట్టలేకపోయారు. నైతిక, ఆధ్యాత్మిక సౌశీల్యం ఒక్క రోజులో ఉత్పత్తి అయ్యేది కాదు. పిల్లలను బాల్యం నుండి సంవత్సరాల తరబడి క్రమశిక్షణలో ఉంచి పెంచితేనే కాని వారికి సౌశీల్యం అలవడదు. ఒక రాజుగా దావీదు దేవునికి, జాతికి గొప్ప సేవ చేశాడు. కాని ఒక తండ్రిగా అతడు ఓడిపోయాడనే చెప్పాలి. కుటుంబం కూడా దేవుడిచ్చిన బాధ్యతే కదా. రాజ్యాన్ని ఏలే రాజైనా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం ఆధ్యాత్మిక నేరమే అవుతుంది. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. అదోనియా క్రమశిక్షణలో పెరిగినవాడు కాడు. అందుకే హద్దు పద్దు లేకుండా రాజకీయ కుట్రల్లో తలదూర్చాడు. తాను అనుకున్నదేదో అదే చెయ్యాలనే తలంపు తప్ప దీనివల్ల ఇతరులకు కీడు వాటిల్లుతుందే అనే ఆలోచనే ఉండదు. ఇది దేవుని చిత్తం అవునా కాదా అనే వివేచన కూడా అతనికి లేదు. చిన్నప్పుడు తల్లిదండ్రుల క్రమశిక్షణలో పెరిగినవారు పెద్దవారైనప్పుడు తమను తాము అదుపులో ఉంచుకోగల ఇంద్రియ నిగ్రహం అలవరుచుకుంటారు. ఈరోజు పాఠంలో యోవాబు, అబ్యాతారు పేర్కొనబడ్డారు. యోవాబు మంచి సేనాపతి. ఇతనికి 2 సోదరులు, అబీషై, ఆషాహేలు. ఈ ముగ్గురిలో యోవాబు గొప్ప నాయకుడు. దావీదు రాజుకు ఇతడే ముఖ్య సేనాపతి, అపజయ మెరుగని పరాక్రమశాలి.
యోవాబు సోదరులు ధైర్య సాహసాలు గలవారు. అయితే యోవాబుకు యుద్ధనీతి బాగా తెలుసు. యోవాబు ఇతరుల కష్టనష్టాలను సరుకు చేయడు. తన పథకం నెరవేర్చుకునేందుకు సామధాన భేద దండోపాయాలు ఏవైనా ప్రయోగిస్తాడు. అప్పుడప్పుడు సిగ్గుమాలిన పనులు కూడా చేశాడు. అబ్నేరును ఓడించాడు. అబ్షాలోముకు దావీదుకు మధ్య సఖ్యం చేకూర్చాడు. అబ్నేరును, అమాశాను, అబ్షాలోమును హత్య చేసిన ఘటికుడు. ఊరియా హత్యలో ఇతనికి భాగం ఉంది. ఇప్పుడు అదోనియాతో కలిసి సొలొమోనుకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాడు. దానితోనే హతుడయ్యాడు. యోవాబు దేవుడు లేకుండా గొప్పవాడయ్యాడు. అలాగే అంతరించిపోయాడు. స్వార్థ కేంద్రితమైన మనస్తత్వం గలవాడు యోవాబు. ఒకసారి దావీదుకు సలహా ఇస్తూ, జనాభా లెక్కల సేకరణ నీకు అనవసరం, దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటూ దేవుని పేరెత్తాడు గాని ఆ మాట తన క్షేమాన్ని కోరి చెప్పిందే, భక్తిభావంతో చెప్పింది కాదు. అతడు దేవుని నడుపుదలను ఎన్నడూ అర్థించినవాడు కాడు. ప్రభువు చెప్పాడు, కత్తిపూనినవాడు కత్తితోనే నాశనమవుతాడు. దౌర్జన్యపరుడు దాంతోనే అంతరించిపోతాడు. యోవాబు సెరూయా కుమారుడు. ఇక అబ్యాతారు విషయం. అబ్యాతారు ప్రధాన యాజకుడు. దావీదుతో వెళ్ళిపోయాడు. ఆ తరువాత సౌలు యాజకత్వ పరిచర్యను పాడుబెట్టాడు. తిరిగి దావీదు రాజయ్యాక అబ్యాతారు ప్రధాన యాజకుడుగా నియమించబడ్డాడు. దావీదు పరిపాలనా కాలమంతా అబ్యాతారే ప్రధాన యాజకుడై సేవ చేశాడు. సరే, ఇప్పుడు అదోనియా పక్షాన ఉన్నవారి పేర్లు చెబుతాము, జ్ఞాపకముంచుకోండి. యోవాబు, అబ్యాతారు, అతని కుమారుడైన యోనాతాను, వీరుగాక రథికులు, రథం వెంట పరిగెత్తే పాదచారులు. దావీదు పక్షాన నిలిచిపోయిన వారు సాదోకు, బెనాయా, నాతాను ప్రవక్త, షిమై. ఇతడు దావీదును దూషించినవాడు కాడు, మరొకడు రేయి. ఈ పేరుకు అర్థం స్నేహితుడు. వీరుగాక అనేక మంది సైనికోద్యోగులు దావీదు పక్షాన ఉండిపోయారు. శ్రోతలు గమనించండి. ఉత్తరాది ఇశ్రాయేలు, దక్షిణాది యూదా రాజ్యాలు అన్నాం గదా. ఈ రెండు రాజ్యాలలో వారినందరినీ కలిపి యూదులు అంటాము. యూదా గోత్రం నుండి మెస్సియా వచ్చాడు. గాని యూదులు అనే మాట అందరికీ, అన్ని గోత్రాల నుండి వచ్చిన వారికి వర్తిస్తుంది. సోదరీ సోదరులారా, వచ్చే పాఠంలో సొలొమోను పట్టాభిషేకం, అదే సమయంలో తిరుగుబాటుదారు అదోనియా కృత్రిమ పట్టాభిషేకం వినబోతారు. 1 రాజులు 1 అధ్యాయం 29వ వచనం నుండి చదువుకొని సిద్ధంగా ఉండండి. అంతవరకు దైవాశీస్సులు. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడడానికి, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్ములను నిర్దోషులనుగా నిలువబెట్టడానికి శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమ, మాహాత్మ్యము, ఆధిపత్యము, అధికారము యుగములకు పూర్వము, ఇప్పుడు, సర్వయుగములకు కలుగునుగాక. ఆమేన్.